హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మా ఇంట్లో కొన్ని మార్పులు చేసి ఇంటినైతే ఆర్గనైజ్ చేసుకున్నాను నాకు నచ్చినట్టుగా. ఎలా ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ 2 కూడా వాల్ హోల్డర్స్ అండి. మాదైతే నాన్ మోడర్న్ కిచెన్ కదా! యూజ్ అవుతాయి అనేసి తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇవైతే హ్యాంగింగ్ స్టిక్కర్స్ అనమాట. దీనికి వెనకాల ఉండే స్టిక్కర్‌ని తీసేసుకొని వాల్‌కి అతికించుకొని, ఇంకా ఈ హోల్డర్‌నయితే దానికి ఫిక్స్ చేసుకోవడమే. మనం ఎక్కడైతే హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నామో అక్కడ నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. అంటే జిడ్డు గాని, తడి గాని లేకుండా క్లీన్ చేసుకోవాలనమాట. అప్పుడు ఈ స్టిక్కర్స్ అయితే లైఫ్ వస్తాయి. దానికి వెనకాల వైపునున్న స్టిక్కర్‌ని తీసేసుకొని ఇలా వాల్‌కయితే అతికించుకుంటున్నాను ఇక్కడ. నేనైతే ఒక హోల్డర్‌ని ఇలా సింక్ పైన హోల్డ్ చేస్తున్నాను. అలాగే వీటినైతే ఇలా కొంచెం పైకే పెడుతున్నాను. ఎందుకంటే వీటికి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు కదా! ఏమైనా తొలగించుకునేటప్పుడు కిందకి టచ్ అయిపోతూ ఉంటాయి. సో, అందుకని ఇలా కొంచెం పైకే పెడుతున్నాను. స్టిక్కర్స్‌ని గోడకి అతికించిన తర్వాత హోల్డర్‌ని పెట్టి కొంచెం కిందకి ప్రెస్ చేశామంటే అది స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయిపోతుంది. ఇదెందుకు ఇక్కడ పెట్టాను అంటే ఇక్కడ చూస్తున్నారు కదా! సింక్ కింద ఇవన్నీ కూడా ఇలాగే పెట్టడం వల్ల చూడడానికి చాలా మెస్సీగా ఉంది. వీటన్నిటిని కూడా ఇలా సర్దుకోవడానికి ఉంటుంది కదా! అందుకని ఇది ఇక్కడ పెట్టాను. కిచెన్‌లో యూజ్ చేసిన క్లాత్‌నయితే ఏ రోజుకి ఆ రోజు నైట్ టైమ్ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. అది కూడా సింక్‌లోనే క్లీన్ చేసేస్తానండి. అందుకని దగ్గరలో ఉంటుంది కదా! అందుకని లిక్విడ్‌ని కూడా ఇలా బాటిల్‌లోకి ఫిల్ చేసుకొని, ఈ బాటిల్‌ని కూడా హోల్డర్‌లో పెట్టేసుకుంటున్నాను. కౌంటర్ టాప్‌కి బ్యాక్ సైడ్‌లో ఒక కబోర్డ్ ఉంటుంది. అందులోనే ఇలా గ్రాసరీస్ కానీ, వంటకి వాడేవి ఇవన్నీ కూడా అక్కడే సర్దుకునేదాన్ని. అలా సర్దుకోవడం వల్ల అసలు ప్లేస్ సరిపోవట్లేదనేసి కౌంటర్ టాప్ దగ్గర ఇలా ఒక కబోర్డ్ ఉంటుందండి. అందులోనే ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసేసుకొని, ఇవి ఇలా సర్దుకున్నాను ఈసారి. ఈ సెల్ఫ్‌లోయన్నీ కూడా రీప్లేస్ చేశానన్నాను కదా! మరి వాటన్నిటిని కూడా ఎలా సర్దుకున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక స్టాండ్ తీసుకొని దానిపైన లేజీ సుజాన్ పెట్టుకొని, ఇంకా అందులోకైతే నాకు అవసరమైన గ్రాసరీస్ అన్నీ కూడా ఫిల్ చేసి పెట్టుకున్నాననమాట. వంటకి కావాల్సినవన్నీ కూడా. ఈ బాటిల్స్ అయితే బాదం డ్రింక్ బాటిల్స్ అన్నమాట. వాటిని రీయూజ్ చేసుకుంటున్నాను. ఈ స్టాండ్ కింద ఉండే ప్లేస్‌లో అయితే ఇలా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మాది కౌంటర్ టాప్ ప్లేస్ అయితే చాలా చిన్నది కదా! అందుకని తక్కువ ప్లేస్‌లోనే ఎక్కువ ఆర్గనైజ్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇదైతే అజయ్ టూత్ బ్రష్ హోల్డర్ అండి. దాన్ని ఎలా రీయూజ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దానికున్న స్టిక్కర్‌ని తీసేసుకొని ఇలా చుట్టూ అయితే వైట్ పెయింట్ వేశాను. ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఫ్లవర్స్ వేశానండి సింపుల్‌గా, కలర్‌ఫుల్‌గా అలాగే అట్రాక్టివ్‌గా ఉంటుంది కదా! సో, అందుకని. దీని యాక్చువల్ కలర్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాను కదా! లోపల ఉండే కలరే బయట కూడా ఉంది. ఇంకా స్టిక్కర్ అయితే సరింగా రావట్లేదనమాట. సో, అందుకని ఇంకా అది కవర్ చేయడానికనేసి ఇంక ఇలా పెయింటింగ్ వేశాను. ఇప్పుడైతే చూడడానికి అది కూడా చాలా బావుంది కదా! అట్రాక్టివ్‌గా ఉంది. ఈ బాక్స్‌కైతే ఇలా 4 డివైడర్స్ ఉన్నాయి కదా! వాటన్నిటిలోకి కూడా నాకు అవసరమైనవన్నీ కూడా ఇలా సర్దుకున్నాను. ఇలా తక్కువ ప్లేస్‌లోనే నాకు అవసరమైనవన్నీ కూడా ఇలా నీట్‌గా సర్దుకున్నాను. ఈ సెల్ఫ్‌లో నుంచి తీసిన వాటిలో ఇంకా ఇవి సర్దుకోవాల్సినవున్నాయి. ఇక్కడ చూస్తున్న జార్స్ అన్నీ కూడా హనీ బాటిల్స్ అండి. హనీ అయిపోయిన తర్వాత వాటిని ఇలా రీయూజ్ చేసుకుంటాననమాట. దానికున్న స్టిక్కర్‌ని తీసేసుకుంటే ఇలా మనకి క్యూట్ జార్స్‌లా ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! గ్యాస్ స్టవ్‌కి వెనకాల అంటే కబోర్డ్‌కి కింద కొంచెం ప్లేస్ ఉంది కదా! ఇప్పుడు ఆ ప్లేస్‌ని యూజ్ చేసుకొని ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను. యూజ్ చేయట్లేని 2 గ్లాసులను తీసుకున్నాను. వాటిని వెనక వైపుకి తిప్పుకొని ఇలా డబుల్ గమ్ స్టిక్కర్‌నయితే అతికించుకుంటున్నాను వెనక వైపున. ఫస్ట్ ఆ గ్లాసులు 2 కూడా గ్యాస్ స్టవ్‌కి వెనకాల పెట్టేసుకుంటున్నాను. స్టిక్కర్‌ని తీసేసుకొని ఇప్పుడు ఈ గ్లాసుల పైనయితే నా దగ్గర ఇలాంటిది ఒక గ్లాస్ ఉంది. ఇదైతే ఎందుకు వాడట్లేదు పక్కన పడి ఉంటుందనమాట. దాన్ని ఇలా రీయూజ్ చేసుకుంటున్నాను. డబుల్ గమ్ స్టిక్కర్ వేయడం వల్ల ఈ గ్లాస్ అయితే అటు ఇటు కూడా మూవ్ అవ్వకుండా స్టిఫ్‌గా ఉంటుంది. సో, అందుకని డబుల్ గమ్ స్టిక్కర్ వేసుకున్నాను ఫస్ట్. ఇంకా దీనిపైనయితే ఇవన్నీ కూడా జార్స్ మిగిలివున్నాయన్నాను కదా! వాటన్నిటిని కూడా ఇలా సర్దుకుంటున్నాను. ఇలా నేను క్రియేట్ చేసిన సెల్ఫ్‌లోకి ఇవన్నీ కూడా ఇలా సర్దితే చాలా క్యూట్‌గా ఉంది కదా! ఈసారి కౌంటర్ టాప్‌నయితే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను నాకు నచ్చినట్టుగా. వంట చేసేటప్పుడు అన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇలా అన్నీ కూడా కౌంటర్ టాప్ మీద ఉన్నాయి ఈసారైతే. అలాగే ఈసారి ఫ్రిడ్జ్‌ని ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈ బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇవైతే క్వాలిటీ కూడా చాలా బావుంది. అలాగే క్వాంటిటీ కూడా ఎక్కువే పడుతుంది. ఫస్ట్ బాక్స్‌లో అడగనే ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఈ ట్రేని వేసుకోవాలి. ప్రతి బాక్స్‌లోని కూడా ఒక్కొక్కటి ఉంటుందండి ఇదైతే. అలాగే వీటికిచ్చిన మూతలు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇందులో మనం ఏ వెజిటబుల్స్‌నైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆకుకూరలు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. లిడ్ టైట్‌గా ఉండడం వల్ల ఇందులో వేసుకున్న ఏ వెజిటబుల్స్ అన్నా కానీ చాలా ఫ్రెష్‌గా ఉంటాయి చాలా రోజుల వరకు. ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా. అంతకుముందైతే కవర్స్‌లో వేసుకొని స్టోర్ చేసుకునేదాన్ని. అప్పుడు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయనేది క్లియర్‌గా తెలిసేది కాదు. ఇంకా అందుకని ఇవి తీసుకున్నాననమాట. ఇవి ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తున్నాయి కదా! ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, అలాగే ఎంతెంత క్వాంటిటీలో ఉన్నాయి ఇవన్నీ కూడా క్లియర్‌గా తెలుస్తుంది.
నా వీడియోస్‌ని రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. నాకైతే ఎక్కువ ఏమైతే అవసరం అవుతూ ఉంటాయో వాటిని మాత్రమే తీసుకుంటాను. అనవసరమైనవి తీసుకోవడానికి అస్సలు ఇష్టపడను. ఇలా ఈ బాక్సెస్‌లో ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చూడడానికి చాలా నీట్‌గా ఉంది కదా! అలాగే ఇవన్నీ కూడా ట్రాన్స్‌పరెంట్‌గా కనిపిస్తూ ఉన్నాయి. తక్కువ ప్లేస్‌లోనే మనం ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అలాగే ఎయిర్ టైట్‌గా ఉండడం వల్ల ఇవన్నీ కూడా చాలా రోజుల వరకు ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. హోల్డర్స్‌నైతే 2 తీసుకున్నాను కదండీ! యాక్చువల్‌గా ఇదైతే కాంబో ప్యాక్ అనమాట. ఇంకొక హోల్డర్ ఉంది కదా! దాన్నయితే బాత్రూమ్‌లో ఫిక్స్ చేస్తున్నాను. ఇదెందుకు ఇక్కడ పెడుతున్నానంటే ఇక్కడ చూస్తున్నారు కదా! బాత్రూమ్‌లో అయితే ఇలాంటి చిన్న చిన్న సెల్ఫ్స్ 2 ఉన్నాయి. అన్నీ కూడా ఇందులోనే పెట్టడం వల్ల ఒకటి తీసినప్పుడు ఇంకొకటి పడిపోవడము, అలాగే చూడడానికి కూడా మెస్సీగా ఉన్నాయి కదా! సో, అందుకని ఇంకా దీన్నయితే బాత్రూమ్‌లో పెట్టుకున్నాను. ఈ హోల్డర్‌లు అయితే బాత్రూమ్‌లో అవసరమైనవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నాను. ఈ హోల్డర్స్ అయితే బాత్రూమ్‌లో కానీ, వాష్‌రూమ్‌లో కానీ ఇవన్నీ కూడా ఇలా సర్దుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. అలాగే స్ట్రాంగ్‌గా కూడా ఉంటాయండి. స్టిక్కర్స్ ఊడిపోతాయేమో టెన్షన్ ఏమి ఉండదు. ఎందుకంటే మనం నీట్‌గా క్లీన్ చేసుకొని అతికించుకున్నామంటే అది మనకి లైఫ్ వస్తుందనమాట. అసలు ఊడిపోవు. అలాగే ఈ బాత్ స్క్రబ్బర్ ఒకటి తీసుకున్నాను. ఇదైతే సిలికాన్ అండి. పిల్లలు స్నానం చేసేటప్పుడు అది కూడా యూజ్ అవుతుంది కదా! సో, అందుకని తీసుకున్నాను. ఇంకా టూత్ బ్రషెస్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి ఈ హోల్డర్స్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా కాంబో ప్యాక్ అండి. వీటిని కూడా వాల్‌కి ఫిక్స్ చేసుకోవడానికి ఇలాంటి స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. వీటిని కూడా సేమ్ అండి. బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్‌ని తీసేసుకొని వాల్‌కి ఫిక్స్ చేసుకోవడమే. ఇలా వాల్‌కి స్టిక్కర్‌ని అతికించుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిందల్లా తడి లేకుండా, అలాగే జిడ్డుగా లేకుండా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ స్టిక్కర్స్‌కి ఇలా వీటిని హోల్డ్ చేసుకుంటే పడిపోతాయేమోనని భయం కూడా ఉండనవసరం లేదండి. ఇవైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కాకపోతే డైరెక్ట్‌గా గోడ మీద కాకుండా ఇలా టైల్స్ మీదైనా, వుడ్ మీదైనా, ఇంకా గ్లాస్ మీద అయినా అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. అలాగే బాత్రూమ్‌లో ఒక చిన్న మిర్రర్‌ని కూడా హ్యాంగ్ చేస్తున్నాను. నా దగ్గర ఇలాంటివి హుక్ స్టిక్కర్స్ ఉన్నాయి. దానికి బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్‌ని తీసేసుకొని మిర్రర్‌కి ఇలా అతికించుకుంటున్నాను వీడియోలో చూపించినట్లుగా. అలాగే నా దగ్గర యూజ్ చేయట్లేని కీస్ రింగ్ ఒకటుంది. వాల్‌కి కూడా ఇలా హుక్ స్టిక్కర్‌ని ఒకటి హ్యాంగ్ చేశాను. ఇంకా దానికైతే ఈ రింగ్‌ని తగిలించామంటే మనకి మిర్రర్ హోల్డర్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! మిర్రర్‌నయితే ఇలా హోల్డ్ చేశాను. ఇలా ప్లెయిన్‌గా ఉన్న బాత్రూమ్‌ని ఇలా ట్రెండీగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఈసారైతే. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఇలా ఆర్గనైజ్ చేయాలి అని. బట్ ఇప్పటికైతే కుదిరింది. అన్నీ కూడా చిన్న చిన్న వస్తువులు, తక్కువ రేటు వస్తువులే. వాటితోని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే మా బెడ్‌రూమ్‌లో ఉండే చిన్న డ్రెస్సింగ్ ఆర్గనైజర్ అనమాట. ఇంకా పక్కన మిర్రర్ ఉంది. సో, అందుకని ఇంక ఎన్ని సార్లు ఖాళీ చేసినా కానీ ఇవన్నీ కూడా అక్కడికే చేరిపోతూ ఉన్నాయి. మిర్రర్ ఎక్కడ ఉంటే అక్కడికి ఇవన్నీ కూడా చేరిపోవడం ఇంకా కామనే. ఈ ఆర్గనైజర్ అయితే కొన్నది కాదండి. మా అన్నయ్య చేసిచ్చారు. దీన్నయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అది కూడా ఉంటుంది కదా! అందుకనే చేయించుకున్నాము. బట్ ఇప్పుడైతే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఇవన్నీ కూడా చేరిపోతున్నాయి. ఇంకా కూమ్స్ ఇలాంటివన్నీ కూడా వచ్చేస్తున్నాయి కదా! సో, అందుకని ఇంక ఇప్పుడైతే నీట్‌గా ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇదైతే ఇలా మిర్రర్ పక్కనే ఉంటుంది. ఫస్ట్ మిర్రర్ అంతా కూడా ఒకసారి నీట్‌గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత దీన్ని కూడా ఒకసారి క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదైనా వస్తువు ఉంది అంటే దాన్ని ఎంత నీట్‌గా, ఆర్గనైజ్డ్‌గా మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ కదా! ఇందాక ఇటువంటి హోల్డర్స్‌ని 2 చూపించాను కదా! ఒకటైతే బాత్రూమ్‌లో పెట్టుకున్నాను. ఇంకొక దానికైతే ఇలా డబుల్ గమ్ స్టిక్కర్‌ని వేసుకొని ఇక్కడ అతికించుకుంటున్నాను. స్టిక్కర్ వేసుకొనైనా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. బట్ అటు ఇటు కూడా కొంచెం మూవ్ అవుతుందనమాట. సో, అలా మూవ్ అవ్వకుండా ఉంటుందనేసి ఇలా డబుల్ గమ్ స్టిక్కర్‌ని వేశాను. ఇంకా దీని మీద ముందుండేవన్నీ కూడా ఇలా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ హోల్డర్‌లయితే కూమ్స్, ఇంకా క్రీమ్స్ ఇటువంటియన్నీ కూడా ఇందులో పెడుతున్నాను. ఈ ఒక్క హోల్డర్‌లోకి కూమ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల ఎంత స్పేసియస్‌గా ఉందో కదా! ఇక్కడిప్పుడు. ఆర్గనైజ్డ్‌గా కూడా ఉంది చూడడానికి. సో, ఫైనల్‌గా ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది. అలాగే ఎంతో కొంత యూజ్ అవుతుందనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చి యూజ్ అవుతాయి అనుకుంటే తప్పకుండా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.